వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్పల్లి గ్రామ సమీపంలో 2 ఆక్సిజన్ ట్యాంకర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. కరీం అనే వ్యక్తి నిర్వహిస్తున్న గోదాంలో ఆక్సిజన్ రీఫిల్లింగ్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి ఓ ట్యాంకర్ దాదాపు 300 అడుగుల దూరం ఎగిరిపడిందని చెబుతున్నారు. పక్కనే ఉన్న షెడ్తో సహా 3 లారీలు ధ్వంసమైపోయాయి. పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరు వర్కర్లు లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఉన్న 4 మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. భారీ శబ్దంతో పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం అక్కడ పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం జల్పల్లి నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. జిల్లా జల్పల్లి గ్రామంలో ఆక్సిజన్ సిలిండర్ కంటైనర్లలో బ్లాస్టింగ్ జరిగింది. ఒక్కసారిగా ఈ బ్లాస్టింగ్ జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బ్లాస్టింగ్ జరిగిన స్పాట్లోనే ఉన్నాం. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు, ఈ పక్కన లీకేజ్ అవుతున్నటువంటి ఈ ట్యాంకర్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ట్యాంకర్ తరహాలోనే మరో ట్యాంకర్, 2 ట్యాంకర్లు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి ఆక్సిజన్ సిలిండర్ ఇక్కడ రీఫిల్లింగ్ జరిగి సరఫరా అనేది చేస్తుంటారు. కానీ ఒక్కసారిగా ఈ కంటైనర్ మనం ఒకసారి చూస్తే ఎంత భారీ స్థాయిలో ఉంది. ఇది కేవలం లీకేజ్ అవుతున్నటువంటి ట్యాంకర్ మాత్రమే. అసలు బ్లాస్టింగ్ జరిగినటువంటి ట్యాంకర్ ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో పడింది. ఇక్కడ నుంచి ఎగిరి 500 మీటర్ల దూరంలో పడింది. అంటే మనం చూడొచ్చు ఈ పేలుడు ఏ స్థాయిలో జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. 500 మీటర్ల దూరంలో జరిగిందని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పిల్లర్స్ మనకు కనిపిస్తున్నాయి వీటికి అటాచ్మెంట్తోనే ఆ ట్యాంకర్ ఉంటుంది. ఒక్కొక్క పిల్లర్కి వీటికి అటాచ్మెంట్లో ఆ ట్యాంకర్ నిర్మాణం అనేది జరిగింది. మొత్తం వాటి పునాదులు పూర్తిగా పెకిలించిపోయి కదిలిపోయినటువంటి పరిస్థితి. అంటే పేలుడు దాటికి ఇక్కడ ఉన్నటువంటి అంటే జనరల్గా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ లేరు. ఇక్కడ పనిచేసే కార్మికులే కావచ్చు, వీళ్ళంతా ఎవరు లేరు. ఇది జనసంద్రం ఉండేటువంటి ఏరియా కూడా కాదు. జల్పల్లి గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఏరియా అయినప్పటికీ కూడా ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కావచ్చు, పనిచేసే వాళ్ళు ఇందులో మనం చూడవచ్చు. ఆ షెడ్ ఏదైతే ఆక్సిజన్ సిలిండర్కి సంబంధించినటువంటి షెడ్, మనం వాటిని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. కొంచెం ముందుకు వెళ్ళి ఇగో షెడ్ అంతా కూడా ఒక్కసారిగా వైడ్ యాంగిల్లో చూడవచ్చు, మొత్తం ఎగిరిపోయిన పరిస్థితి. రేకులు షెడ్కే పూర్తిగా ఎగిరిపోయింది. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయో అదంతా కూడా ఆ ట్యాంకర్స్ నుంచి ఇక్కడ రీఫిల్లింగ్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ మెకానిజం, ఆ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇగో ఈ తరహా ఈ సిలిండర్సే ఇక్కడ రీఫిల్లింగ్ అనేది జరుగుతుంది. మనం చూడొచ్చు, ఈ సిలిండర్స్ అనేవి రీఫిల్లింగ్ జరుగుతుంది. ఆ కంటైనర్ల నుంచి రీఫిల్లింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ బ్లాస్టింగ్ జరిగింది ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి బ్లాస్టింగ్ దాటికి ఈ షెడ్ అంతా పూర్తిగా కూలిపోయిన పరిస్థితి. ఈ మెకానిజం, ఈ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఈ రీఫిల్లింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి బ్లాస్టింగ్ జరిగితే సిలిండర్లే ఎగిరిపోయినాయి. అక్కడ ట్యాంకరే ఎగిరిపోయింది. అంటే పేలుడు తీవ్రత అనేది అంత పెద్ద స్థాయిలో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 2 కార్మికులకు, పక్కనే ఉన్నటువంటి మెకానిక్ షెడ్లో ఉన్నటువంటి 2 కార్మికులకు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. లక్కీలీ మెకానిక్ షెడ్లో కూడా ఎక్కువ మంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఈ లారీ మొత్తం మధ్యలోకి మొత్తం రెండు భాగాలుగా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక లారీ అయితే పూర్తిగా అటు సైడ్గా టర్న్ అయిపోయింది, మరోవైపు ఇంకో లారీ పూర్తిగా ఎగిరిపోయినటువంటి పరిస్థితి. సో ఇంత ప్రమాద తీవ్రత మనం చూడొచ్చు. ఒకసారి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాం. భయ్యా, ఎట్లా జరిగిందంట ఇది? ట్యాంక్ బస్ జరిగింది. ట్యాంక్ బస్ జరిగిందన్న. ట్యాంక్ బస్ స్టాండ్ జరిగిందన్న. బ్లాస్ట్ అయింది, ఎగిరిపోయింది. అవతల పడింది. ట్యాంక్ అవతల పడ్డది, దూరం పడ్డది. అప్పుడు ఎవరైనా ఉండేనా ఇక్కడ? మేమే ఉండే ఇక్కడ. మీరు ఇక్కడే ఉండేనా? ఇక్కడే ఉండే మేము. ఇక్కడ ఉన్న వరకు ఏమైనా జరిగిందా? లేకుండా మనం లోపల రూమ్ లో ఉండే. ఏ రూమ్ లో? ఈ పక్క రూమ్ పక్క రూమ్ లో ఉన్నారు కాబట్టి సేఫ్టీ ఉన్నాం. బయట ఉంటే ఏమైనా కావచ్చు. 3-4కి గాయాలైన ఇద్దరికి తగినాయి. కుట్లు పడి మంచిగా వాక్ చేస్తూ వెళ్తున్నాము. మీకు చూపిస్తాను. ఆ సిలిండర్ ఏదైతే బ్లాస్ట్ అయినటువంటి ట్యాంకర్ ఉందో అది ఎగిరి 500 మీటర్ల దూరంలో అక్కడ ఉన్నటువంటి లారీలను వాటన్నిటినీ తాకి ఎగిరి వచ్చి ఇక్కడ పడింది. చూడవచ్చు ఎగ్జాక్ట్లీ. ఇంకా మెయిన్ రోడ్ మీద ఆ టైంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా ప్రమాదం ఎక్కువగా జరిగి ఉండేది. చూడొచ్చు ఇక్కడ ఇంత దూరంలో ఎగిరి పడ్డది.
అంటే ఆ ప్రమాద తీవ్రత మనం చెప్పుకోవచ్చు. పేలుడు దాటికి ఇంత దూరంలో ఎగిరి పడ్డది. లక్కీలీ ఇక్కడ ఎవరు లేరు, ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఓపెన్ ఏరియా ప్లేస్లో పడ్డది. లేదంటే ఇది పడ్డ ఎవరి మీదైనా పడితే ఇంకా వాళ్ళ పని అంతే. ఇగో ఇంత పెద్ద ట్యాంకర్ ఇది, అది పూర్తిగా పేగిలిపోయింది. ఇగో చూడొచ్చు, అది అక్కడ మనం చూసిన ఇంతకుముందు పిల్లర్లు ఉన్నాయి కదా, ఆ పిల్లర్లకి అటాచ్లో ఉంటుంది, ఇది ఫిక్స్ అయి ఉంటుంది. పెద్ద ఎత్తున ఐరన్ పిల్లర్స్, అక్కడ సిమెంట్తో ఉన్నటువంటి దిమ్మలకు అటాచ్మెంట్తో ఇది ఉంటుంది. అంటే ఇది పేలి 500 మీటర్ల దూరంలో పడ్డదంటే ఆ పేలుడు దాటిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి దర్యాప్తు కొనసాగుతుంది. అసలు పేలుడు ఎలా జరిగింది, పేలుడు దాటికి జరిగినటువంటి ఎంతవరకు ప్రభావితమైందన్న అంశాలు కూడా పోలీసుల దర్యాప్తులో వెళ్ళే అవకాశం ఉంది. దర్యాప్తు అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ట్యాంకర్ అనేది ఉండడం, ఓపెన్ ప్లేస్ నుంచి అది ఎగిరిపడడం, అనంతరం ఈ బ్లాస్టింగ్ తీవ్రత అనేది పెరగడం, ఇవన్నిటికీ కూడా కారణాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జల్పల్లిలోని ఆక్సిజన్ సిలిండర్ గోదాంలో జరిగినటువంటి ఈ పేలుడుకు సంబంధించినటువంటి ఘటన పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఏసీపీ మనతో ఉన్నారు, ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా జరిగింది అనేది మీరు ప్రాథమికంగా? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ టెక్నికల్గా ప్రెషర్ అనేది హీట్గా అయ్యి అట్లా బ్లాస్ట్ అయిందని అంటున్నారు. సో తర్వాత ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ వస్తుంది. సో ఈ సంఘటనలో ఈ కంపెనీ వాళ్ళకు ఇద్దరికి, బయటి వాళ్ళకి కూడా చిన్నగా ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. మొత్తం 4 దెబ్బలు తగిలినాయి, గాయాలు. అవి కూడా ఓపీగా ట్రీట్మెంట్ చేసుకొని బయటకు వచ్చారు. ఒక అతను మాత్రం ఏజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన కూడా ఓన్లీ షోల్డర్ లెవెల్లో దెబ్బ తగిలింది కాబట్టి డేంజర్ అయితే ఏం లేదు. మిగతాదంతా ఇన్వెస్టిగేషన్లో చూసి చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది? ఇది ఆక్సిజన్ సిలిండర్ గోదామేనా, ఇంకా ఏమైనా? లేదు, ఇప్పటి వరకు అయితే ఆక్సిజన్కి సంబంధించింది అని మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇంకా డీటెయిల్గా తీసుకున్నాక ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే డీటెయిల్గా ట్యాంకర్ అనేది ఒక 500 మీటర్ల దూరం పడింది. అంటే పేలుడు దాటికి ఇంత పెద్ద ఎత్తున జరిగింది. మీరు ఏం గుర్తించారు ప్రాథమికంగా? అదే ప్రెషర్ బేస్ మీద ఎంత ప్రెషర్ ఉందో అంత దూరం పడిపోయిందని తెలుస్తుంది. అదంతా టెక్నికల్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మనం అడిగితే కేసు నమోదు చేశారా సార్? కంప్లైంట్ తీసుకుని అక్కడ ఇప్పుడే రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడు బయట ఇద్దరంటే దాంట్లో ఇతను ఒకటి. ఓకే, అది పక్క అతను. ఓకే, నలుగురు అని చెప్పాను, అందులో ఇతను ఒకటి. ఓకే. हाँ बाजू को वर्कशॉप है वहाँ पर पूरा सर ఈ పేలుడు దాటిలో గాయపడ్డటువంటి వ్యక్తి తన తలకి గాయమైంది. మొత్తం ఎట్లాగా साउंड आया था? साउंड आया, ऐसा बम फूटा, ऐसा ब्लास्ट हुआ, ऐसा अचानक सर पे आके गिर गया वो। सर पे उठ के सर फूट के टाके डले। कितना जन था इस टाइम में 15-20 जने थे। 15-20 जने थे? हाँ, सब लोग भाग गए था? सब जने भाग गए, आवाज को भाग गए, दूर भाग गए, थोड़े रूम में रह गए, बाहर उधर स्पॉट पे कोई भी नहीं थे। स्पॉट पे मैं था और एक कोई तो 2-3 जने थे, उनको लाइट डैमेज हुआ। मेरा सर फूट गया और एक जने को मारा पड़े। कैसा हुआ था कुछ ऑब्जर्व करा आप? शेड में था? शेड में था, अंदर थे, वर्कशॉप में थे। वो टैंकर पूरा उड़ के आया? हाँ, टैंक उठ के उसके आके सर के ऊपर गिरे थे। और लारी शेड में भी पूरा डैमेज? लारी शेड में ही थे, पूरा ऐसा ब्लास्ट हो गया, पूरा सर पे था पूरा वो। अभी कैसे हॉस्पिटल ट्रीटमेंट? हाँ, हॉस्पिटल को जाके टाके डाले। ओके, अभी आराम करना पड़ता, 15-20 दिन तक आराम करना पड़ता। చూడొచ్చు, స్థానికుడు ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఒక్కసారిగా బాంబు పేలినటువంటి శబ్దం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అవి పేలుడు దాటికి అవన్నీ తలకు తగిలాయి. సో నాకు తల గాయమైంది, ఇంకా మిగతా వారికి ఇంకో 2-3 గాయాలైనాయి. వాళ్ళు ఇంకా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఒక్కసారిగా ఈ పేలుడు జల్పల్లిలో కొత్త భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. 4 ఘటనలో గాయాలైన వాళ్ళు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు కూడా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి పేలుడుకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఇటు పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, జల్పల్లి నుండి.